అందరికీ నమస్కారం. రాయదుర్గం నియోజకవర్గంలో కూడా కాపు రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా పిలుపొచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారో, ఎవరైతే వైసీపీని వీడి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారో వారందరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్యాదర్ చేసి వారందరూ కూడా పార్టీ కండువాలు కప్పి వారిని ఇన్ఛార్జీలుగా కానీ లేదంటే వారికి గతంలో వలె అత్యున్నతమైనటువంటి పదవులు ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైనట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. సో రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో కూడా 2019లో కాపు రామచంద్రారెడ్డి గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే. సో 2024కు వచ్చేసరికి అక్కడ మెట్టు గోవిందారెడ్డి గారికి అక్కడ సీటు కేటాయించడం జరిగింది. సో ఆ ఒక్క తప్పే ఆ కాన్స్టిట్యున్సీలో వైసీపీని తుడిచిపెట్టుకుపోయేలా చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపుగా కాల్వ శ్రీనివాసరావు గారు 40,000కు పైగా కూడా మెజార్టీతో ఆ కాన్స్టిట్యున్సీలో గెలవటం జరిగింది. కాపు రామచంద్రారెడ్డి సీటు కేటాయించకపోవడంతో బీజేపీలో చేరటం జరిగింది. అయితే ఆయనకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఓటింగ్ అంతా కూడా అటు డైవర్ట్ అవ్వటం కూడా వైసీపీకి 2024 ఎన్నికల్లో మైనస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ రాయదుర్గంలో వైసీపీ యాక్టివ్ కావాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు కార్యకర్తలకి నచ్చేలా మెచ్చేలా ఉండాలి. సో ఆ వైపుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కాపు రామచంద్రారెడ్డితో దాదాపుగా ఇప్పటికే 2 సార్లు 3 సార్లు కూడా కాపు రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా బెంగళూరులో కలిసినట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఆయన చేరిక లేట్ అవ్వడంతో కార్యకర్తలు కొంత డీలా పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్టు గోవిందారెడ్డి చుట్టపు చూపుగా మాత్రమే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల మీద ఖండన కూడా ఇవ్వకపోవటం కూడా అక్కడ క్యాడర్ అయితే చాలా డేలా పడుతుందని కూడా ద్వితీయ తృతీయ శ్రేణి లీడర్స్ అయితే చర్చించుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కాపు రామచంద్రారెడ్డిని తీసుకొచ్చి అక్కడ కనుక పెడితే క్యాడర్ కొంత సిట్రైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అయితే తెలియజేస్తుంది. మరో కొత్త నేతను తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారా, లేదంటే కాపు రామచంద్రారెడ్డితో ఏకాంతంగా మాట్లాడి ఆయనకు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కనుక ఇస్తే అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్కు కొంత అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా రాయదుర్గం 2019 ఎన్నికల్లో రాయదుర్గంలో వైసీపీ జెండా ఏ విధంగా రెపరెపలాడిందో ఆ విధంగా నెక్స్ట్ ఎలక్షన్ కూడా కాపు రామచంద్రారెడ్డి ఇప్పుడే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు పోతారని కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ధర్మిలా కూడా అధిష్టానం నుంచి కూడా కొన్ని రోజుల్లో మనకి కాపు రామచంద్రారెడ్డిని కూడా పిలిపించుకొని ఆయనతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలో చేర్చేందుకు రంగం సిద్ధమైనట్టుగా కూడా సమాచారం జరుగుతుంది. మరి కొన్ని రోజులు అసెంబ్లీ సమావేశాల్లోపే లేదంటే అయిపోయిన తర్వాతే ఈ చేరిక జరగచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.